తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ఒకవైపు మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. మరొక వైపు అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేటువంటి ఆందోళన అధికమైంది. కట్ చేస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దరూర్ బాలుల పాఠశాల. దీనికి సంబంధించి ఒక బాత్రూమ్ని నివాస గృహంగా చేయడం జరిగింది. దానిలో పాములు తచ్చాడుతున్నాయి. విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకసారి పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం మనము. దీనికి సంబంధించి ఇది ఒక క్లాస్ రూమ్గా చేసేసిండ్రు. అనేక మౌలిక వసతుల లేమి కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి ఇది ఒకసారి చూద్దాం మనం. ఇది బాత్రూము. దీన్ని మొత్తం ఈ వాష్రూమ్స్ని మరి గదుల కొరత ఆధారంగా చేసుకొని దీన్ని మొత్తం పిల్లల ట్రంక్ పెట్టెలున్నాయి ఇవన్నీ. అంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల పరిస్థితి. ఇది వాష్రూమ్స్. ఒక్కసారి ఇక్కడ కెమెరా తీసుకోండి. దీనికి సంబంధించి ఇది 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 ఒకవైపు మనకి వెలుతురు వస్తున్నది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇది మొత్తం మీద ఈ వాష్రూము ఓపెన్గా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు కోతులు వస్తున్నాయి. ఈ పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. పాములు ఇదంతా కూడా ఒక దుర్గంధభరితమైనటువంటి వాతావరణము. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ ముందే ఇక్కడ పిల్లలు ఉంటున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఆధునిక పాఠశాలలు గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? 12 మంది. ఏం పేరు నీ పేరు? ఏం బాబు ఏం జరుగుతున్నాయి ఇక్కడ? దానిలో వాష్రూమ్లలో ట్రంక్ పెట్టెలు కనబడుతున్నాయి. నీ పేరు ఏంది? ఏ క్లాస్ చదువుతున్నావు? నా పేరు రామచరణ్. ఏంది ప్రాబ్లం? ఏముంది ఇక్కడ ప్రాబ్లం? బాత్రూమ్ కూలుతుంది, పర్వాలేదు మొత్తం. స్కూల్ వసతులు మంచిగా లేవు. నీళ్ళు కూడా పట్టుకోవడానికి లేదు. రోజు 8కి వస్తుంది నల్ల. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏమున్నానా? ఏం పేరు నీ పేరు? నా పేరు వీచరణ్. 8th క్లాస్ చదువుతున్నా. యువర్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ మాకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. మాకు ఈ హాస్టల్లో బాగానే సౌకర్యాలు లేవు. మాకు ఇబ్బంది అవుతుంది. గోడలకి వెళ్ళి వర్షాకాలం వస్తే చాలు వర్షం బాగా ఇట్లా కురుస్తుంది. అంటే ఈ ట్రంక్ పెట్టాలనిగా వాష్రూమ్లో పెట్టిర్రు. ఎందుకు అసలు? మేము అవి క్లాస్ నడవంగా ఇబ్బంది అవుతుందని అక్కడ పెట్టుకున్నాం. ఏం నడుతుందన్న? నీ పేరు చెప్పు. ఏం ప్రాబ్లం? నా పేరు ఏ హర్షిత్. నేను 8th క్లాస్ మా నుంచి మాట్లాడుతున్నా. ఈ రూమ్లో బాగా ఫిట్ ఉందని పెట్టెలు బాత్రూంలో పెట్టుకోవడం జరిగింది. పెట్టుకుంటే అందులో ఓన్లీ ఫీవర్ వచ్చిన వాళ్ళు వండుకుంటారు. నైట్ పూట రూమ్లలో రూమ్లలో వండుకుంటాం. ఓన్లీ హాస్టల్ మంచిగా అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ హాస్టల్ వానకాలం తూరుతుంది బాగా. చలికాలం అయితే చలి పెడుతుంది. స్వెటర్లు సబ్బులు వస్తలేవు, సిద్దర్లు వస్తలేవు. తిండి ఎట్లా ఉన్నది? ఫుడ్ సేఫ్టీ మంచిగా ఉందా? ఫుడ్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ పాములు కూడా వస్తున్నాయట. పాములు బాగా వస్తున్నాయి. ఒకసారి బాత్రూమ్లో వచ్చింది. బాత్రూమ్లో వస్తే మా సార్ కొట్టిండు. కొన్ని నాగంభావం వచ్చింది, చంపేసారు. బాకి మీదకి వచ్చి పడిగితే కట్టతో కొడితే వెళ్ళిపోయింది. బాత్రూమ్లలో చెట్లకి పోతున్నాం. బాత్రూమ్ ఊగుతాం, లోపల పోతలేం. మొత్తం చెట్లకి. అందులో బాత్రూంలో ఊగుతాం, బాగా పాములు ఉన్నాయి. భయం అవుతుంది. కొంచెం భయం ఉండు అవుతుంది. మొత్తం మీద ఒక మాకు వేడికి గీజర్ ఇంకా లేదు. మేము కట్టెలు తెచ్చుకొని బయటకు వెళ్ళి కట్టెలు లేవు. మేము 1వ తారీఖు నుంచి మంటలు పెట్టుకున్నామని కట్టెలు ఆడ జమ చేసుకొని పెట్టుకున్నాం. మేము అది పాంకుశాలు ఇడిచినాయి. అది పాము మొన్న కనబడ్డది. బయట కూకున్నాం. వాసన వస్తుందని కూకుంటే ఇక అక్కడ చెట్టు మీదకి దుంకి అటు పోయినాకల్లా అప్పుడు కనబడ్డాయి. ఇంకా మన రూమ్లో చంపారు సార్లు. బాగానే దుడ్డుంది. ఇంకా హాస్టల్ మార్పియాలని కోరుతున్నాం. సో ఒకసారి చూద్దాం. మీ ఛాంబర్లో ఇప్పటికే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల సంఖ్య తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవు. దీనిలో ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి దృశ్యాలని చూస్తున్నాం. దీనికి క్లాసులు లేవా? ఎస్, పిల్లలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ 6th క్లాస్ ఉన్నట్టున్నది. సార్ క్లాస్ చెప్తున్నారు. క్లాస్ స్టార్ట్ అయిందా సార్? మళ్ళీ ఆఫ్టర్ లంచ్. దీనిలో వీళ్ళకి బెంచెస్ కానీ అవి కానీ లేవా నాన్న? మీకు ఇక్కడే కూర్చుంటున్నారు రోజు మీరు? ఎప్పటి నుంచి?
ఎస్, ఇది ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది. ఒకవైపు బియ్యం ఉంది, నాణ్యత ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒకవైపు స్టోర్ రూము, మరొక వైపు పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్స్ అక్కడనే కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ స్టోర్ రూమ్ ఉంది, దీనికి సంబంధించి బియ్యము, గంజు ఇదంతా కూడా ఉంది. దీనికి సహజంగానే ఎలుకలు వస్తున్నాయి, ఇతరత్రా ఉన్నాయి. దీని పక్కనే కిచెన్ ఉంది. ఎలుకల కొరకి మనకి పాములు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనిలో దుస్థితి ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇక్కడ తచ్చాడుతున్నాయి. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి సైతం ఒక హెచ్చరిక జారీ చేశారు. పిల్లల్ని సరిగా చూసుకోవాలి, మంచి భోజనం పెట్టాలి, నాణ్యమైనటువంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. సార్, ఎంఏ వారు ఉన్నారు ఇక్కడ. సార్, ఏంటి పరిస్థితి ఇక్కడ, ఎట్లా ఉంది? పిల్లలు పాములు ఉన్నాయి అంటున్నారు, ఆ బాత్రూమ్లలో ట్రంక్ పెట్టెలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి సార్? అయితే వసతి మాత్రము కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. కాబట్టి మేము కూడా వసతిని కల్పించాలని కోరుతున్నాము. అక్కడ పాత ఎస్పీ ఆఫీస్ ఉండే, అది ఇవ్వాలని కోరినాము. తర్వాత ఇంకోటి మన గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉన్నది, అది కూడా చూస్తున్నాము. మన కలెక్టర్ గారు ఆదేశించి మేము అది పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 మంది మృతి చెందారు. అందులో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకొంతమంది పాము గుట్టడంతో మృతి చెందారు. అనేక మంది వాంతులు, విరోచనాలు, అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ జగిత్యాల టౌన్లోనే ఇట్లా పరిస్థితి ఉంది. ట్రంక్ పెట్టెలన్నీ కూడా వాష్రూమ్లలో ఉన్నాయి. అంటే వీళ్ళ ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళాము. ప్రతి నెల ఉన్నత దృష్టిలోకి తీసుకెళ్ళాము, అందరికి తెలుసు. కాకపోతే ఈ అకామిడేషన్ దొరకక ఇబ్బంది అవుతుంది. అకామిడేషన్ దొరికిన తర్వాత వెంటనే మేము తొందరగా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీకున్న సమాచారం మేరకి అధికారులు ఎప్పటిలోగా ఇవన్నీ కూడా క్లారిటీగా షిఫ్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు? ఇప్పుడు కొత్తగా మాకు డిఓ గారు వచ్చారు. ఇప్పుడు డిఓ గారు వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు సారు క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు సార్ ఇక్కడ? ఇక్కడ 48 మంది విద్యార్థులు ఉన్నారు. కాకపోతే ఇవాళ 36 మంది వచ్చినట్టున్నారు. సరే, ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి వీళ్ళు తీసుకెళ్ళామని చెప్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంకా చర్యలు చేపట్టలేదు. అతి త్వరగా దీన్ని షిఫ్ట్ చేస్తామనేటువంటి ఆలోచన వారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విషయం విదితమే. అయినప్పటికీ ఇంకా షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వార్ ఫుడ్ ప్రోగ్రామ్ లాగా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఇంకా తీసుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అగమ్య గోచరంగా ఉంది. విద్యార్థుల భవితవ్యం ఎలా ఉండబోతుంది, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు భయభ్రాంతులకు గురైతూ పాము ఎప్పుడొస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఎలుకలు, చిన్న చిన్న క్రిమికీటకాలు అవన్నిటితో సహవాసం చేయాల్సినటువంటి దుస్థితి పిల్లలకు ఉన్నది. ఎందుకంటే విద్యార్థులు పేద మధ్యతరగతి సాధారణ కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు వచ్చి ఇక్కడ గురుకుల విద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిద్దాం, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, మరొక వైపు మౌలిక సదుపాయాలు సరిగా లేక ఈ దుస్థితిలో ఎంతకాలం ఉంటారు, ఎట్లాంటి భవితవ్యం ఉండబోతుంది అగమ్య గోచరంగానే ఉంది. ఇప్పటికైనా క్లారిటీగా ఇది షిఫ్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా ఉన్న పరంగా మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటివరకు పూర్తవుతుందో మనం వేచి చూడాల్సిందే. మాకు ఇలా వండు అంటే ప్లేస్ లేదు, వాటర్ పొద్దున వాటర్ వస్తలేవు, వాటర్ ఇటువంటి ఇబ్బంది ఉంది, వాటర్ ఉంటలేవు, బండలు వేసుకున్నాం, స్నానం చేద్దాం అంటే బాత్రూమ్ లేవు, బయటికే పోతున్నాం, బాత్రూమ్ లేవు. మన బండల మీద స్నానం చేద్దామని భయం వండుకున్నాం. నైట్ కూడా వర్షాకాలం వస్తే వర్షం బాగా కుడుతుంది, గుడిసి వల్ల ఈ పగుళ్ళకి వాటర్ బాగా పొంగి ఇట్లా బాగా వస్తున్నాయి. మాకు ఇది క్లాసులు పండుకున్నాం, కింద పడిన పురుగు పుట్టాలు అన్నీ వస్తున్నాయి. తేళ్ళు, పాములు ఇంటికి వస్తున్నాయి. పాములు ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు పాములు వచ్చినాయి బాత్రూమ్ వాళ్ళకు. ఆల్రెడీ కిచెన్లోకి వస్తే ఒకసారి పాములు ఇంకా చంపినాము ఆల్రెడీ. ఇంకా పాములు వస్తూనే ఉన్నాయి. మాకు ఒకసారి బయట మీద తెలిసింది, బాత్రూమ్ పోదామని భయంతో పోతున్నాం. బాత్రూంలోకి ఇంకా ఓడి బంద్ చేసుకుని పాములు వస్తున్నాయి బాత్రూంలోకి. ఇంకా భయానికి బయటికి పోతున్నాం, చెట్లకు బయట పట్టుకొని. చెట్లలో ఇంకా మరీ డేంజర్. ఇంకా నైట్ కూడా పోదామని భయం వేస్తుంది మాకు. పొద్దున్న అంటే ఏం కాదు సార్, నైట్ కూడా పొద్దున్న కంటే ఏం కాదు సార్, నైట్ పూట ఎట్లా అని ఇదే టెన్షన్కి గురవుతున్నాం. నైట్ బాత్రూమ్ వచ్చినా పోకుండా వాటర్ వస్తలేవు మాకు.
ఇంకా వాటర్ వస్తలేవు, మళ్ళీ పొద్దుగాల ముఖమే కడుక్కుంటున్నాం. మొఖమే కడుపులు స్నానం 8:30, 9కి స్నానం చేస్తాం. 8:30, 9కి స్నానం చేస్తున్నాం మేము రోజు. రోజు నైట్ పూట వచ్చుకుంటూ ఇలా ఈ పక్కన ఇళ్ళకెళ్ళి వచ్చి ఇక్కడ పడుకొని నైట్ పొద్దున మేము చూసేసరికి లోపలికి వెళ్ళిపోయాం. నా బాగుంది రోజు వస్తుందా? రోజు వస్తే నైట్ మాకు కొంచెం భయం ఇబ్బంది ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో దరూర్ క్యాంపులో ఉన్నాము. ఇది ఒక గురుకుల పాఠశాల, దాదాపు 40 మంది ఉన్నారు. ఇప్పటికే హరిత హోటల్కి ఇది అకామిడేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ అయ్యాయి, నోటీస్ కూడా ఇష్యూ అయింది. అయినప్పటికీ ఇక్కడే పురాతనమైన శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ భవనంలోనే 46 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. పాములు తేళ్ల మధ్య సావాసం చేయాల్సినటువంటి దుస్థితి ఉంది. సార్ ఎట్లా చూస్తారు? మనతో మాట్లాడడానికి డిఓ ఉన్నారు, జగిత్యాల డిఓ ఉన్నారు. డిఓ గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు, నాణ్యమైనటువంటి విద్య విషయంలో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. మౌలిక వసతులు కల్పించడంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? యాక్చువల్గా ఏంటంటే ఈ బిల్డింగ్ షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ 3 మెన్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో గౌరవ అడిషనల్ కలెక్టర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కమిటీ ద్వారా కొత్త బిల్డింగ్ రెంట్ కోసం చూద్దాం అనుకున్నాము. ఆ క్రమంలో తర్వాత ఆదేశాలు ఏదైతే ఉందో రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ చూడమని ఆదేశాలు రావడం వల్ల ఆ ప్రక్రియ ఆగింది. నేను 2 రోజులైంది జాయిన్ అయ్యి. తప్పకుండా దీని మీద షిఫ్టింగ్ కోసం చర్యలు తీసుకుంటాం. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల అనుగుణంగా వాళ్ళ సార్ నోటీసులోకి పెట్టిన తర్వాత సార్ ఎట్లా ఆదేశించుతారో దాని ప్రకారంగా తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తాం. ఎందుకంటే వాష్రూమ్లో ట్రంక్ పెట్టెలు ఉన్నాయి, మౌలిక వసతులు సరిగా లేవు, పిల్లలు సైతం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ఎవరో ఒకరు ఉండాల్సినటువంటి పరిస్థితి. గత 7 సంవత్సరాల నుంచి ఇది ఫంక్షనింగ్ అవుతుందని చెప్తున్నారు పిల్లలు. ఇది ఇప్పుడు చూస్తే ఏంటంటే అకామిడేషన్ కొంచెం ఇరుక్కునే ఉన్నది. అప్పటి నుంచి ఆల్రెడీ ఇక్కడే ఫంక్షనింగ్ అయింది యాక్చువల్గా 7 ఇయర్స్ నుంచి. దీనికి మనం అనుగుణంగా తప్పకుండా మార్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదే సేమ్ ఏదైతే రిపోర్ట్ ఉందో కలెక్టర్ గారికి నోటీసులోకి పెట్టి చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తాం తొందరగా సాధ్యమే. మొత్తం మీద పిల్లలకి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ భవనంలోనే పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి అతిగతి లేకుండా ఉంది. ఖచ్చితంగా 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు మేరకి త్వరలోనే యాక్షన్ ప్లాన్ రంగం సిద్ధమైందని చెప్పి డిఈఓ చెప్తున్నటువంటి పరిస్థితి. మనకి ఇక్కడ ఉన్నాం, ఒకవైపు ఇటు చూద్దాం, ఒక మొత్తం రిమోట్ ఏరియాలో ఉంది. యాక్చువల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్యాంపు ఇది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఈ క్యాంపుకు సంబంధించిన క్వార్టర్స్ దాదాపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన క్యాంపు అంటే 1980 ప్రాంతంలో ఈ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపు ఇవి. ఇదంతా కూడా జస్ట్ ఈ రిమోట్ ఏరియా లాగా ఉంది, చెత్త చెదారంతో మొత్తం అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంది, కూలిపోయినటువంటి గోడలు, శిథిలావస్థలో ఉంది. ఎందుకంటే పిల్లలకి రూములు సరిపోకపోవడంతో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పాము కుబుసాలు, తేళ్ళు, ఒకవైపు కోతులు, అకామిడేషన్ సరిగా లేకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులతో వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అధికారులు చెప్తున్నారు 7 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. త్వరలోనే వీళ్ళకి రెంట్ ఫ్రీ అకామిడేషన్కి షిఫ్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు, విద్యాశాఖ అధికారి అందరు కలిసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఉన్నత అధికారులకి. మేము ఇప్పటికే అప్పీల్ పెట్టుకున్నాం, త్వరలోనే షిఫ్ట్ చేస్తామంటున్నారు. సాధ్యమైనంత వరకు తొందరగా షిఫ్ట్ చేస్తేనే ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, ఎలాంటి హాని కలగకుండా ఉండేలా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని పేరెంట్స్ సైతం కోరుతున్నటువంటి పరిస్థితి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఇమ్మీడియట్గా ఉంది అని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.